మీ మళ్ళేమో చేసుకొచ్చింది రో ఏందో ఏమో మస్తు మంచిగా ఉంది చూడనీకే కానీ ఏందో ఏమో అని అనుకుంటున్నావు కదా. సరే గదేందో అంతా నేను చెప్తా. అదేందో నువ్వైతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి కావాల్సినవి ఫస్ట్ సోయా చంక్స్ అయితే కావాలి. తర్వాత ఎండుమిర్చిలను కూడా తీసుకోండి కొన్ని. నెక్స్ట్ కాస్తంత జీలకర్ర, తర్వాత కాస్త ధనియాలని కూడా తీసుకోండి. శనగపప్పును కూడా కాస్తంత తీసుకోండి రోయి. తర్వాత మినపప్పును కూడా తీసుకోండి. కొన్ని నువ్వులను కూడా తీసుకోండి. కాస్తంత చింతపండును తీసుకోండి. కరివేపాకు కూడా కావాలి. పచ్చిమిర్చి, కాస్తంత కొత్తిమీర కూడా తీసుకోండి. అక్కో ఇవాళ ఏమి కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తున్నావు, ఎప్పటికీ చూపించినవి చూపిస్తావు కదా అని అనుకుంటున్నారా? అవును రోయ్, ఈ రోజు నేను కొత్త రెసిపీ అయితే చేసిన. అందులోకి ఏమేమి కావాలో ఇప్పుడైతే నేను చెప్పిన కదా, అవన్నీ తీసైతే పక్కన పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టుకుని అన్నం అయితే రెడీ చేసుకోవాలి. నేను పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసిన. రైస్ అయితే కుత ఉడికేస్తుంది. ఇట్లా అయినాక దీని నుంచి అయితే గంజిని వార్చేసుకోవాలి. ఇంకా చూసిరా ఇక్కడ ఎట్లా అయింది అన్నము, పొల్లు కాలేదా? రే మీరు కూడా గిట్లనే పొల్లు చేయాలి రో. ఆయనతో పొయ్యి మీద పెట్టి మర్చిపోగలరు, మెత్తగా అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు నన్నే తిడతారు, అబ్బా అక్క నువ్వు అసలు ఏమంటే చేసినవే తల్లి, నిన్ను చూసి మేము చేస్తే మేమైతే మెత్తగా అయింది అన్నము తినలేక చచ్చిపోయినామని అంటారు. అందుకే ధ్యాస రైస్ మీద పెట్టుండ్రో. బౌల్లో వాటర్ అయితే తీసుకొని హీట్ చేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత అందులో సోయా చంక్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూసిండ్రా నేనైతే సోయా చంక్స్ ఇందులో వేసిన. ఇప్పుడు ఒక స్పూన్ తోటి వాటర్ లో వాటిని డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్నే ఇడిచిపెట్టుండి. ఇంకా దీన్ని గట్లకు వచ్చేపు ఇడిచిపెడితే ఇవి మంచిగా వాటర్ లో అయితే నాని మెత్తగా అవుతాయి అనమాట. చెప్పినట్టే చెయ్యండ్రో, ఆయన తాగమాగం చేయగలరు. ఇవి అయితే మంచిగా నానిన తర్వాత ఇక వీటిని మంచి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి. ఏమక్కో చెప్పేటి అని మస్తు చెప్తూ సకల శాస్త్రాలు దొంగ గుణాలు అన్నట్టే చేస్తున్నావు. ఏం సంగతి చెప్పేటి అన్ని ముదుగానే చెప్తున్నావుగా, నువ్వే మరి ఎడమ చేతి పెట్టినవని అనుకుంటున్నారా? ముచ్చట ఏందో నేను చెప్తారా రే, తిట్టుకోకండి. జరా ఈ హ్యాండ్ ని జర చక్కగా చూడండి. మీకు ఏం అనిపిస్తుంది? గోర్లు పెరిగినట్టు అనిపిస్తలే? మరి ఇక లేక గోర్లు పెరిగినప్పుడు సోకులు పడాలి. అందుకే జర వీడియోలో చూపించుకుంటా మస్తు నిలుగుదామని ఇట్లా చేసి. నిజంగా రోజు నాకైతే గోర్లు అస్సలకి పెరిగాయి, అందుకే పెరిగినప్పుడే మస్తు నిలుగుతాయి. ఓకే రా, మనం అయితే మ్యాటర్ లోకి వద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని బాండీలో అయితే 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె జరంతా హీట్ అయ్యి చిట్ అని సప్పుడు రాగానే అలా ఎండుమిర్చిలను అయితే పడేద్దాం. వీటిని ఇలా పడేసినాక చెంచాగాని తీసుకొచ్చి అయితే వీటిని జర అటు ఇటు కలుపుదాము. వీటికి జరంతా గాలి ఏడుపు స్టార్ట్ చేసినాక వీటిలో జీలకర్ర గాని అయితే ఇద్దాం. అరే ఇందాక చూపించిన కదా అన్నిటిని అయితే వేసుకుంటానే ఉండాలి రో, ఒకటి ఆగిన తర్వాత ఇంకో దాన్ని. ఏమక్కో ఇవాళ కొంచెం జోష్ మీద ఉన్నట్టున్నావు, మస్తు సోక్ మాట్లాడుతున్నావు అని మీరు అస్సలు గిట్లా అనుకోకండి రోయ్. నేను జోష్ మీద సోక్ మాట్లాడుతూనే కదా రోయ్ మీరు నా వీడియోలు చూసేది, లేకపోతే దొబ్బి పడేస్తారు కదా. దొబ్బి పడేయకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి ఒరలాలి కదా రోయ్, అందుకే ఏదో ఒకటి ఒర్లుతున్నా ఇక పిచ్చిదాని లెక్క. సంధ్యకు ముచ్చట్లా వాడు అసలు ప్రాసెస్ చెప్తలేవు, ఏమేమి వేసుకోవాలి ఇట్లా అయితే అస్సలు అనుకోకండి రోయ్. ఇప్పటిదాకా అన్ని చూపించినా కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలని చెప్పినా కదా, గవే చూసి వేసుకోండి రా. ఊకే ఏమొరలాలి గౌడి గురించి, ఊకే గదేసుకోండి గిదేసుకోండి అని చెప్తా ఉంటే మీరు ఊకే నన్ను తిట్టుకుంటారు. విని బోర్ వస్తుందని. ఏం సంధ్యక ఎప్పటికీ ధనియాల జీలకర్రకి సాగుండదు, నీకు బతుకుండదు అన్నట్టే చేస్తే ఫుడ్ రెసిపీస్ చూసినా కూడా గవే చూపిస్తావు, గవే వేస్తావు, గవే మిక్సీ పడతావు, గననే ఎప్పటికీ గవే చూపిస్తావు కానీ అసలు కొత్త ఏం చూపించావు ఎందుకు సంధ్యక? ఇట్లా మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు నన్ను. జర నా గురించి గట్లా అనుకోకండి రా. కుక్ చేసేటి అన్ని మసాలా రెసిపీసే ఉంటాయి. మరి మసాలా అంటేనే ధనియాలు జీలకర్ర అంటేనే మసాలా. మసాలా ఫుడ్ ఏది చేసినా కామన్ గా ఇవే పక్క కావాలి కదా రోయ్. అంటే ఇంకా కూడా మస్తు మసాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఈ మాత్రం మసాలా ఐటమ్స్ తినడం వల్లనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, ఇంకా గవన్ ఎందుకు అని చెప్పి ఎక్కువ యూజ్ చేయను. ఓన్లీ గివి మాత్రమే రొటీన్ గా యూజ్ చేస్తా. హవా ఏం కవరింగ్స్ అబ్బలేవని చెప్పుకోవచ్చుగా అని అనుకుంటున్నారా? అసలు అనుకోకండి. మీ ముందు నేను ఎందుకు అబద్ధం చెప్తా, ఉన్నదే చెప్తాను కదా. ఇప్పుడు మనం ముచ్చటనైతే మూలకు పెట్టి మ్యాటర్ లోకి వద్దాం. వీటన్నిటిని మనం ఇందాక వేయించుకున్నాం కదా, ఇవన్నీ వేగినాక ఒక మిక్సీ జార్ ని తీసుకుని అందులో వేసేసి అందులో కాస్తంత పసుపుని, కాస్తంత సాల్ట్ ని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని మూతని పెట్టేసి సన్నగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం కంప్లీట్ గా అయితే అస్సలు సన్నగా పౌడర్ లాగా అయితే చేయకండి, కాస్త కచ్చపచ్చాగానే ఉంచేసేయండి. అలా ఉంటేనే మనం తినేటప్పుడు మనకి ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది కదా. నేనైతే ఇట్లా కచ్చపచ్చాగానే ఉంచుకున్నా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ ని పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని స్టార్టింగ్ లో జీలకర్ర అయితే వేసేసుకోండి. జీలకర్ర కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా దాల్చిన చెక్క లవంగాల్ని వాటిని వేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని వేసేసేయండి. వీటితో ఉంటది అబ్బా మజా, ఆహా మామూలుగా ఉండదు. పచ్చిమిర్చిలు అంటే మస్తు సోకబ్బా నాకు, అందుకే ప్రతి రెసిపీ అవి మాత్రం లేకుండా నా రెసిపీ అస్సలు. పచ్చిమిర్చిలు కంప్లీట్ గా వేగిన తర్వాత మనం కరివేపాకుని అయితే వేసుకున్నాం కదా, అది కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. కరివేపాకు కూడా కంప్లీట్ గా ఫ్రై అయిన తర్వాత అందులో కారం ని సాల్ట్ ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఈ కారం ని సాల్ట్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత ధనియాల పౌడర్ ని, కాస్త
కాస్తంత గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కంప్లీట్ గా మనకి రుచికి సరిపడినంతగా వీటన్నిటిని అయితే యాడ్ చేసుకుంటున్నాం కదా. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం కాస్త అటు ఇటుగా కలిపేసుకోవాలి. ఈ సోయా చంక్స్ అయితే మస్తు చీటింగ్ చేస్తాయి అసలు. చీటింగా ఏంటి? ఏం చీటింగ్ అది? క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి, చెప్తా. ఈ సోయా చంక్స్ యూజ్ చేసి మనం రైస్ చేసినా, ఫ్రైస్ చేసినా, కర్రీస్ చేసినా, ఏం చేసినా కూడా మస్తు ఆయిల్ అయితే పీల్చుతాయి. అసలు అందులో ఎంత ఆయిల్ కుమ్మినా కూడా అసలు ఆయిలే కనబడదు. వీటిని వేసినాక అంత పీల్ చేసుకొని మరీ చీటింగ్ చేస్తాయి ఇవి. అందుకే వీటిని లాస్ట్ లో వేసి దొబ్బి పడేస్తే సెట్ ఉంటాయి. ఇందాక మనం ఇందులో మసాలాలను అయితే వేసుకున్నాం కదా, అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఈ సోయా చంక్స్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఈ లంచ్ బాక్స్ సిరీస్ కి సంబంధించిన కుకింగ్ వీడియోస్ అన్ని నేను రెగ్యులర్ గా పోస్ట్ చేయాలి అనుకున్నా. రెగ్యులర్ గా రైసులు చేసి మళ్ళీ అందులో మసాలాలు యూజ్ చేస్తాం, ఇవన్నీ అంత హెల్త్ కి మంచివి కావు కదా అని చెప్పి నేనైతే రెగ్యులర్ గా చేయట్లేను. కాస్తంత గ్యాప్ తీసుకొని అయితే కుక్ చేసి పోస్ట్ చేస్తున్నా. సో రెగ్యులర్ గా అయితే రావట్లేదు వీడియోస్. ఎనీవే మీరైతే రెగ్యులర్ గా మన ఛానల్ కి వచ్చి చెక్అవుట్ చేస్తూ ఉండండి వీడియోస్ ని. ఈ సోయా చంక్స్ ని వేసి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్నాక కంప్లీట్ గా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ మసాలాని అయితే ఇందులో వేసినాక మొత్తం అది డ్రై అయినట్టు అనిపిస్తుంది మొత్తం అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ అయితే వేయకండి, అక్కడికే చాలా ఆయిల్ అయితే వీలుస్తుంది. అది ఎక్కువ ఆయిల్ ని యూజ్ చేయడంతో హెల్త్ కూడా మంచిది కాదు కదా. సో ఇట్లే ఉండాలి. రైస్ అయితే మనం ఇందులో వేసినాక సెట్ అవుతుంది. నేనైతే ఈ రైస్ చేయడం థర్డ్ టైం ఇది. ఇంతకు ముందు కూడా నేను దీన్ని 2 times అయితే చేసిన 2 times కూడా టేస్ట్ అయితే మస్తు సూపర్ అయింది. నాకైతే చాలా నచ్చింది రైస్. గప్పటి విషయాలు పక్కన పెడితే ఇప్పుడైతే మస్తు బిస్కెట్ అవుతుందని అనుకున్నా. నేనైతే చేసేటప్పటి నుంచి చాలా భయపడుకుంటూనే చేసిన, అసలు టేస్ట్ సెట్ అవుతుందా కాదా నాకైతే డౌట్ వస్తుంది అనుకుంటూ. నాకైతే ఈ రైస్ ఈసారి దొబ్బినట్టే అనిపించింది. పొద్దుగా లేవగానే చెత్తబుట్టలు ఇదే పడుతుంది అనుకున్నా. అందుకే ఈ రైస్ అయినాక నేను టేస్ట్ చూసే వరకు కూడా ఈ వీడియోని పోస్ట్ చేయొద్దు అనుకున్నా. ఎందుకంటే ఫ్లాప్ అయినా కూడా నేను పెట్టింది అనుకో, మళ్ళీ మీరు దాన్ని ట్రై చేసిరు అనుకో వేస్ట్ అవుతుంది కదా. నేను భయపడింది అయితే ఏం జరగలేదు, టేస్ట్ అయితే సూపర్ అయింది ఈసారి కూడా. అందుకే ఇక దీన్ని కూడా పోస్ట్ చేయాల్సిందే అని చెప్పి దీన్ని అయితే రెడీ చేసిన వీడియోని. మనం ముందుగా కంప్లీట్ గా రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కంప్లీట్ రైస్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. రైస్ తో పాటుగా కాస్తంత కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడి వరకు చేసిన ప్రాసెస్ అంతా చూస్తే లైట్ అని అనుకున్నామా, కానీ మొత్తం కంప్లీట్ అయినాక కలర్ చూస్తే ఏముంది మామ, అసలు టెంప్టింగ్ అనిపించింది. అరే ఏంది సంధ్య ఇది, నువ్వే చూస్తావా? చెప్తావు కానీ చూపి అని అనుకుంటారా? జిరాగుండి కలిపినాక మీరే చూడండి. ఇదిగా ఒక్కసారి ఇటు చూసినారా ఎట్లుంది? ఇంక కలర్ చూస్తే నాకైతే మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది. అగడగడ చేయబుద్ధి అవుతుంది నాకు దీన్ని చూస్తే. ఇంకెందుకు ఆలోచించడం, ఇంకేమైనా లేట్ ఉంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంకా తినడమే. మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ ఉంటాం అలా.